అలాగే పుష్కర్ కి జయ అంకుల్ అంటే చాలా గౌరవం. ఇంకో విషయం ఏంటంటే పుష్కర్ కి కాబోయే కొత్త ఆంటీ మీద అతని మనసులోనూ ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుంది. ఎంత ప్రేమంటే బహుశా అతను మాటల్లో వర్ణించలేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం అతను చెప్పి తీరాల్సింది. ఈ పార్టీ ప్రియని గౌరవించడానికి. కనుక నేను పుష్కర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అతను ఇక్కడికి వచ్చి నాకు కాబోయే అత్తయ్య గురించి, తనకి కాబోయే ఆంటీ గురించి మాట్లాడితే బాగుంటుంది. పుష్కర్, ప్రియ ఎంతో అందమైన అమ్మాయి. ఎంత అందమైనదంటే ఆమెను చూసిన వారు తమరి గమ్యాన్ని మర్చిపోతారు. జైసార్ వంటి వ్యక్తికి అత్యంత అందమైన అమ్మాయి దొరుకుతుంది. ఆయనకి అందాలు చిందించే అమ్మాయిలకేం కొదవలేదు. ఆయనకెంతో అనుభవం ఉంది, అర్హత ఉంది. ఒకవేళ ఆయనకి ప్రియ నచ్చిందంటే అది ఆమెకు ఒక కాంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే మిస్టర్ మాల్యా గారి చూపు ఒక్కసారి ఎవరి మీద పడ్డా సొసైటీలో వారి హోదా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరందరూ నా అభిప్రాయం అడిగితే ప్రియ కంటే అందమైన అమ్మాయి ఇంకొకరున్నారు. ఆమె ఎవరో కాదు, ప్రియా వాళ్ళ అక్కయ్య వాణి. నేను చెప్పినట్లు ప్రియ అందం ఇతరులు గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కానీ వాణికున్న అందం వారి గమ్యాన్ని గుర్తు చేస్తుంది. అలాగే గమ్యాన్ని గుర్తు చేయడమే కాకుండా తోడుగా కూడా ఉంటుంది. అలాగే ప్రియలో ఉన్న ఆ అందం జైసార్ వంటి గొప్ప వ్యక్తిని భర్తగా పొందింది. వాణికున్న అందం చాలా గొప్పది. కానీ జైసార్ వంటి వారు ఆమెను వారి కుటుంబంలో ఒకరిగా చేసుకునేలా చేస్తుంది. మీరు సరిగ్గా గమనిస్తే ప్రియలో ఉన్న మంచి లక్షణాలు ఎలా వచ్చాయంటే ఆమె వాణి చెల్లెలు కావడం. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఆమె జైసార్ చాయిస్ కావడం. కమాన్ ప్రియా, లెట్స్ హావ్ ఎ షాంపైన్. నేను నీ కళ్ళలో ఎప్పుడు భయాన్ని చూడలేదు. కానీ అదే భయం నువ్వు పుష్కర్ని చూసినప్పుడు నీ కళ్ళలో నాకు కనిపించిందక్క. నువ్వు జీవితంలో ఎప్పుడూ అందరినీ నీ వాళ్ళుగానే నువ్వు అనుకున్నావు. కానీ అమ్మాయి వెళ్ళిపోయింది. ఏ అమ్మాయి అయితే నీ ప్రేమని కాదని వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి కోసం ఎందుకు బాధపడుతున్నావు? పుష్కర్ అమ్మాయి నీకు తగిన జోడీ కాదు. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? ప్రియా.